అసలు ఇది మనదేమోనంటే మొత్తం కాటన్ ఉంటుంది, ఇట్లా బూడిద అయిపోతుంది. మనం అట్లా చూపించచ్చు మీరు డెమో. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ చాలా మందికి నేను ఇంతకుముందు చెప్పిన కదా, కొంతమందికి హెవీ బ్లీడింగ్ కూడా అవుతుంది. మేడం మరి ఇది మేము జర్నీ చేస్తుంటాం, ట్రావెలింగ్ చేస్తాం, పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు, వాష్రూమ్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల అంటే ఎవరైనా సరే కంపల్సరీగా 3 to 4 మనకి బ్లీడింగ్ కాకపోయినా 3 to 4 అవర్స్లో మనం ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి. కానీ మనం ప్యాడ్ చేంజ్ చేసుకోకపోయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనే ఎక్కువసేపు ఉండడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేటువంటిది లోపలికి పోతుంది, దానివల్ల మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బయట మనం నాప్కిన్స్ వాడినప్పుడు అది ఎక్కువ టైం అయినప్పుడు మనం చేంజ్ చేసుకోకపోయేసరికి బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ మన ప్రొడక్ట్ ఈ అయాన్ చిప్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ స్మెల్ కూడా రానియకుండా ఈ అయాన్ చిప్ చూస్తుంది. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు నేను చూపిస్తా మరి బయట ప్రొడక్ట్ ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది, మన ప్రొడక్ట్ ఎంత అబ్జర్వ్ చేస్తుంది అనేది నేను మీకు చూపిస్తా. ఇప్పుడు మేడం దొరికే డ్యూ గార్డెన్ ఫ్లైల్ అది అబ్జర్వింగ్ షీట్. ఇది మనం ఇంకొక గ్లాస్ ఇక్కడ వేస్తున్నాం, బయట దొరికే అబ్జర్వింగ్ షీటు. దీంట్లో వాటర్ పోస్తున్నాం, సేమ్ మనం 2 గ్లాసులలో మనం వాటర్ పోస్తాం. మరి ఎట్లా ఇది అబ్జర్వ్ చేసుకుంటారా చేసుకోదా ఒకసారి మీరు చూడండి మేడం. ఇది కూడా మనదే మేడం. ఇది బయట దొరికే అబ్జర్వేషన్. ఒక 2 minutesలో ఇది మొత్తం అబ్జర్వింగ్ అనేటువంటి చేసుకుంటుంది. ప్రతి ఒక్కరికి దాదాపు ఒక 200 ml వరకు మనకి బ్లీడింగ్ అవుతుంది. ఆ 200 mlని కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. నిజంగా చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ మనది. ఇప్పుడు ఇట్లా వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం యూజ్ చేసిన తర్వాత కూడా బయట